తప్పు చేయకుండా ఉంటాడా? నేను మనిషినేగా. ఏదో నా వల్ల తప్పైపోయింది. నువ్వు మాత్రం కోపం తెచ్చుకోకు. అయితే నాకు మాత్రం ఏం తెలుసు కార్యం అంటే అదేనని? ఓ ఆట లేదు, పాట లేదు. పైగా చంద్రిక ఆరోగ్యం కూడా అంత బాగోలేదు. కానీ నాన్నగారు అంత వివరంగా చెప్పిన తర్వాత నాకు కూడా నమ్మకం కుదిరింది. పెద్దయ్య గారు దండాలండి. ఏంట్రా కోటయ్యా, నీ గొడవేంటి? అయ్యగారు పెద్ద సమస్య వచ్చి పడిందయ్యా. తామరే సాయం చేయాలయ్యా. అరే వచ్చిన పని చెప్పకుండా కథలు చెప్తావెందుకురా? నువ్వు చెప్పదలుచుకున్నదేదో అయ్యగారికి వివరంగా చెప్పు. మా అమ్మాయి కార్యం జరిపించడానికి వాళ్ళ అత్తగారు ఊరు వెళ్ళాలి అయ్యగారు. కానీ నా దగ్గర ఖర్చుకు డబ్బులు లేవు. 40 రూపాయల దాకా అవుతుంది అయ్యగారు. తామరే పెద్ద మనసు చేసుకోవాలి. నేనేమైనా ఇక్కడ దాన ధర్మాలు చేయడానికి దానకనుల్లా కూర్చున్నానా? లేదనకండి అయ్యగారు. దేవుడు దయ తలిస్తే మీరు సాయం చేయగలరు అయ్యగారు. దానికి బదులు మీరు ఏ పని చేస్తే ఆ పని చేస్తానయ్యా. పని చేస్తానంటావా? చేస్తాం. ఆ పనికి 40 రూపాయలు కావాలా ఏమిటి? అంతేనయ్యా, గోపురం వెళ్తామయ్యా. అక్కడ చూడు. ఆ నేలంతా దుక్కి దున్నేశావంటే నీకు 40 రూపాయలు ఇచ్చేస్తానులే. అట్టగా చేస్తానయ్య గారు. నమస్తే బావగారు. నేనండి లలితని. మీ గొంతు గుర్తుపట్టలేకపోయాను. నోటికొచ్చినట్టు వాగేశాను, మన్నించండి. సరే మన్నించేసాలే. ఇంతకీ ఆ సుమతేది? సుమతక్క తన కింద నించునుంది బావగారు. నేనేమో చెట్టు మీద ఉన్నాను. ఇంత పైనుంటేనే గానీ సిగ్నల్ దొరకలేదు. ఏ లలిత, ఆయన ఏమంటున్నారే? తనతో నేను చెప్పినట్టు చెప్పండి. ఐ లవ్ యూ. ఏ సుమతక్క, బావగారు అంటున్నారు ఐ లవ్ యూ. ఇదిగో లలిత, నేనన్నానని చెప్పు ఐ లవ్ యూ టూ అని. ఇదిగో బావగారు, సుమతక్క అంటుంది లవ్ యూ టూ అని చెప్పమంది. ఇదిగో లలిత, ఆయనకి నా తరపు నుంచి ఇలా ఇచ్చేయి. 40 రూపాయలు అంటే అయ్యగారు ఊరికే ఇస్తారా? కానీ మళ్ళీ గట్టిగా తొయ్యి. నాన్న, ఇక చాలే. మనలాంటి పేదోళ్ళకి చెమటా కారుతుంది, నెత్తురు కారుతుంది. ముందు కారుతుంది, తర్వాత అదే ఆరిపోతుంది. ఇకలే చాలా పని ఉంది. చాలా దూరం దున్నాలి. ఎన్నావా తల్లి, నాకు దెబ్బ తగిలినా మీ అయ్యకు లెక్కేలేదు. నన్ను వదిలించుకోవాలనే ఈయన ఉద్దేశం. ఈ ముసలాయనకి ఈ వయసులో రంబలాంటి పెళ్ళాం కావాలంట. ఏంటమ్మా అర్థం లేకుండా? పిల్లను ముందెట్టుకుని అలా కొడాలాడుతున్నావా? నువ్వేగా ఎప్పుడు అంటుంటావు నీ మీద నాకున్నంత ఇష్టం శివుడికి కూడా పార్వతి మీద ఉండుండదు. అయినా ఇదేం పని నాన్నగారు? ఈ పని అయిపోయిందంటే మంచి కూల్ డబ్బులు వస్తాయి మనకి. అవునా? అయితే పదండి, చేసి పడేద్దాం. అరే నీకెందుకమ్మా? ఏ కూతురికి అమ్మా నాన్నల కష్టాలు అర్థం కావా? నేను మాత్రం సాయం చేయకూడదా? లేవండి. అమ్మా తల్లి, నీదే భారం. అమ్మా తల్లి, నీదే భారం. పంచును చరణనా, పంచును చరణనా.